హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ అయితే మా అమ్మ గులాబ్ జామున్ చేస్తున్నారనమాట. నాకు ఇవాళ ఎందుకు స్వీట్ ఎక్కువగా తినాలనిపించింది అనమాట. ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్ ఉంటుండే, అందుకని చెప్పేసి అడిగాను. ఏం చేస్తావని అడిగితే నేను గులాబ్ జామున్ చేస్తానులే అని అయితే చెప్పారనమాట. సో ఎప్పుడు కూడా మనం షుగర్ సిరప్తో చేస్తాం కదా గులాబ్ జామున్, ఈసారి మనం బెల్లంతో చేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట. ఎవరికైనా తెలియకపోతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దానికోసం అయితే మనమైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము. అండ్ కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ గట్టిగా కూడా అయిపోకూడదు అనమాట. మీడియంగా చూసుకొని కలుపుకోండి. పిండి టెక్స్చర్ని బట్టి మనకు అర్థమైపోతుంది గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వస్తాయా లేదా అని చెప్పేసి. మనం కలుపుకునే విధానం బట్టే ఉంటుందన్నమాట గులాబ్ జామున్ అనేది కూడా. సాఫ్ట్గా కలుపుకోవాలి, కొంచెం టైం పట్టినా సరే బాగా సాఫ్ట్గా కలపడానికి ట్రై చేయండి. అండ్ 30 to 45 మినిట్స్ అయితే పిండిని అయితే నాననివ్వండి. అలా నానితే బాగా గులాబ్ జామున్ స్మూత్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం సిరప్ కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 గ్లాస్ ఆఫ్ బెల్లం తురుము అయితే తీసుకోవాలన్నమాట. లేదు మీరు కొంచెం ఎక్కువ 3-4 ప్యాకెట్స్ తీసుకుంటే కనుక బెల్లంని ఇంకా వాటర్ క్వాంటిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఈ లోపైతే స్టవ్ ఆన్ చేసుకొని మరో కళాయి పెట్టేసుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి బాల్స్ అనేది క్రాక్స్ లేకుండా బాగా సాఫ్ట్గా రౌండ్గా అయితే చేసేసుకోండి. అయితే నేను ఏం చేశాను అంటే నాకు తెలియక మధ్యలో నేను కూడా వెళ్ళి బాల్స్ చేశాను అనమాట. అయితే అవి మొత్తం క్రాక్స్ ఉన్నాయన్నమాట. మా అమ్మ ఇంకా సరేలే అని చెప్పేసి మనకే అని చెప్పేసి అలా వేశారు. బట్ అక్కడైతే క్రాక్స్ లేకుండా మీరు చూసుకోండి. అందుకని చెప్పేసి ఎవరు కూడా వచ్చి రాని పనినైతే చేయకండి నాలాగా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పాననేది. ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ చేసుకున్న బాల్స్ని అయితే ఇలాగ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేయండి. అండ్ మీకు ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ క్రాక్స్ కనిపిస్తూ ఉంటే అవన్నీ నేను చేసినవే అనమాట. అలా ఉంటుందన్నమాట మన పని. మీరు కూడా నాలాగానే రాకపోయినా కూడా వెళ్ళి హెల్ప్ చేస్తారా? అలా అయితే కామెంట్ చేయండి డెఫినెట్‌గా. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్‌గా మీరు కూడా గులాబ్ జామున్ బెల్లం సిరప్‌తో అయితే ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా అండ్ స్మూత్‌గా కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేసాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ప్లేట్‌లోకి తీసేసుకోండి. అండ్ ఇక్కడ బెల్లం సిరప్‌లో అయితే కార్డమ్ కూడా యాడ్ చేసుకున్నామన్నమాట. అండ్ యాడ్ చేసేసుకొని సిరప్ అనేది మరీ వాటరీగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ థిక్ కన్సిస్టెన్సీలో కూడా ఉండకూడదనమాట. మీడియంలోకి రాగానే స్టవ్‌ని ఆఫ్ చేసుకోండి. స్టవ్‌ని ఆఫ్ చేసుకొని కొంచెం సేపు బెల్లం సిరప్‌ని కూల్ అవ్వనివ్వండి. అలా అలా అయిన తర్వాత మాత్రమే మీరు ఈ రౌండ్ బాల్స్‌ని వేసుకోండి. ఎందుకు అంటే క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట మనం వేడి వేడి సిరప్‌లో వేసేస్తే. అండ్ చూసారు కదా ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చేసింది.